హరి ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. శారదాం వదనాం భుజే సర్వదా అస్మాకం సన్నిధిం క్రియాత్. పూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆహ్వయ కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. యత్ర రఘునాథకీర్తనం తత్ర కుతమస్తకాంజలిం. బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం. వాతాత్మజం వానరయూతముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. నమోస్తు రామాయ సలక్షణాయ జై చ తస్యై జనకాత్మజాయై. నమోస్తు రుద్రేంద్రయమానిలేభ్యో నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్య. ప్రియ భగవద్బంధువులారా, ఇంతవరకు సుందరకాండ 13వ స్వర్గ వరకు తెలియజేసినాము. మరల 14వ స్వర్గ ప్రారంభించుతున్నాము. అశోకవనంలో అన్వేషణ. స ముహూర్తమివ ధ్యాత్వా మనసా చాదిగమ్యతాం. అవప్లుతో మహాతేజ ప్రాకారం తస్య వేస్మనః. మహాతేజోవంతుడైన హనుమంతుడు పై రీతిలో కొన్ని క్షణాలు యోచించి సీతాదేవిని తలుచుకొని రావణ భవనం ప్రాకారం మీదికి దుమికాడు. అలా ఆ ప్రాకారం మీద నిలబడ్డ హనుమంతుని సర్వాంగాలు సంతోషంతో పులకించాయి. వసంతోదయంలో పుష్పించిన శాఖాగ్రాలు గల అనేక రకాలైన చెట్లను చూశాడు. మద్ది చెట్లను, అందం బుట్టిపడే అశోక వృక్షాలను, విరగబూసిన సంపెంగి చెట్లను, విరిగి చెట్లను, పొన్న చెట్లను, మామిడి చెట్లను, తీగ కానుగ చెట్లను హనుమంతుడు అక్కడ చూశాడు. తరువాత హనుమంతుడు వింటి నారి నుండి ప్రయోగించబడ్డ బాణంలా ఆ వనవాటికలోనికి దూసుకుపోయాడు. ఆ వనవాటిక మామిడి చెట్లతోనూ వందలాది తీగలతోనూ ఆవరింపబడి ఉంది. మనుష్యులతో సహా సమస్త జీవజాలము సంతోషాతిశయంతో విహరించే ఆ వసంతోదయ సమయంలో నానా రకాల పువ్వులను సంతరించుకున్న ఆ వృక్షవాటిక విచిత్రవర్ణంతో శోభిస్తోంది. పక్షుల కిలకిల రవాలతో ప్రతిధ్వనిస్తున్న ఆ వనవాటిక చుట్టూ వెండి బంగారు రంగుల చెట్లు కొలువుదీరి ఉన్నాయి. నానా రకాలైన పక్షులు, మృగాల సంచారించే ఆ వాటిక ఎంతో వైచిత్ర్యంతో భాషిస్తోంది. వృక్ష సముదాయం కూడా అనేక రంగులతో చూడడానికి విచిత్రంగా కనిపిస్తున్నది. మొత్తానికి ఆ వనవాటిక ఉదయ సూర్యునిలా ప్రకాశిస్తున్నది. ఆ వాటిక పుష్ప ఫలభరిత వృక్షాలతో ఆవృతమై ఒప్పారుతోంది. మరించిన కోకిలకు, తుమ్మెదలకు శాశ్వత ఆవాసమైన ఆ వనవాటిక మదించిన నెమళ్ళ కేంకారాలతో ఆ వనవాటిక మదించిన నెమళ్ళ కేంకారాలతో ప్రతిధ్వనిస్తున్నది. అంతేగాక అనేక రకాలైన పక్షుల గుంపులకు కూడా ఆ వాటిక ఆలవాలంగా విరాజిల్లుతోంది. అటువంటి వృక్షవాటికలోకి హనుమంతుడు అడుగుపెట్టాడు. రాజపుత్రి, దోషము లేనిది, అమిత సౌందర్యవతి అయిన సీతాదేవి కోసం అన్వేషిస్తూ హనుమంతుడు అశోకవనంలో అడుగుపెట్టగానే చెట్ల మీద సుఖంగా నిద్రిస్తున్న పక్షులన్నీ ఒక్కసారిగా మేల్కొని ఎగిరిపోయాయి. ఎగిరిపోతున్న పక్షుల రెక్కల తాకిడిచే వృక్షములు అనేక రంగులు, అనేక విధాలు అయిన పూల వానను కురిపించాయి. అలా రాలిపడిన పువ్వులచే కప్పబడిన హనుమంతుడు ఆ అశోకవన మధ్యమున పుష్పమయమైన పర్వతం మల్లే శోభిల్లాడు. ఆ వనంలో చెట్ల నడుమ నలువంకలా సంచరిస్తూ ఆ పుష్పమయ
రూపంలోని హనుమంతుని చూసిన సకల భూతములు సాక్షాత్తు ఆ వసంతుడే సంచరిస్తున్నాడేమోనని భావించాయి. చెట్ల నుండి నానా రకాలైన పువ్వులు రాలిపడి ఉండడం వలన ఆ నేల చూడముచ్చటగా అలంకరించుకున్న స్త్రీలా భాషిస్తోంది. మహాశక్తివంతమైన హనుమంతుని చేతుల కదలికకు వేగానికి ఊగిపోతున్న ఆ వృక్షాలు ఇంకా ఎన్నో రంగుల పువ్వులను నేలరాల్చాయి. హనుమంతుని సంచార వేగం వలన తమ పువ్వులన్నిటినీ పండ్లనన్నిటినీ నేలరాల్చివేసిన చెట్లు జూదంలో సర్వస్వం ఓడి తమ అమూల్య వస్త్రాభరణాలను సైతం విజేతకు ఊడ్చి ఇచ్చిన జూదరుల మల్లే కానవచ్చాయి. పుష్పమయములైన వృక్షాలు హనుమంతుని ప్రచండ వేగానికి ఊగిపోయి పువ్వులను, ఆకులను, పండ్లను తక్షణమే నేలరాల్చాయి. పక్షులన్నీ ఎగిరిపోతూ బోదెలు మాత్రమే మిగిలి ఉన్న ఆ వృక్షాలు పెనుగాలి తాకిన వృక్షాల చందాన పోయి ఉన్నాయి. తోకతో, చేతులతో, కాళ్లతో మహావృక్షాలను హనుమంతుడు విరగగొట్టగా ప్రియునిచే గాఢంగా చుంబింపబడి శరీరంపై నఖక్షత దంతక్షతాలు తొలగిపోయిన అంగరాగం మైపూతలు విడిపోయిన జుట్టుముడిగల యువతిలా ఆ అశోకవనం ఆ సమయంలో దర్శనమిచ్చింది. వర్ష ఋతువున వింధ్య పర్వతాల మీద మసలి వస్తున్న మేఘ సంహాలను ప్రచండ వాయువు చెల్లా చెదరు చేసినట్లు హనుమంతుడు తన బలంచే పెద్ద పెద్ద తీగల పొదలను చిన్నాభిన్నం చేశాడు. హనుమంతుడు ఆ అశోకవనంలో సంచరిస్తూ చూడముచ్చటగా ఉన్నవి ప్రకాశమానమైనవి అయిన మణులు పొదిగిన గచ్చులను, వెండి బంగారు పలకలు పరుచబడిన గచ్చులను చూశాడు. హనుమంతుడు ఆ అశోకవనంలో ఉత్తమమైన జలాలతో నిండిన విభిన్న ఆకారాలలో ఉన్న పలు దిగుడు బావులను చూశాడు. ఆ బావులలో అక్కడక్కడ మణిఖచ్చితములైన మెట్లను అమర్చి ఉన్నారు. ఇసుకకు మారుగా ఆ బావులలో ముత్యాలు, పొగడాలు పొదగబడి ఉన్నవి. కూర్చోవడానికి అనువుగా వాటి మధ్య స్ఫటిక మాణిక్య నిర్మిత చష్టాలు ఉన్నాయి. ఆ దిగుడు బావుల తీరాన కృత్రిమంగా నిర్మితమైన కాంచన వృక్షాలు శోభిల్లుతున్నాయి. ఆ బావులు వికసించిన తామరులతో, కలువలతో నిండి ఉన్నాయి. చక్రవాక పక్షుల కూతలతో, నీటికోళ్ల అరుపులతో, హంసల సారస పక్షుల మధుర నాదాలతో ఆ ప్రాంతం ఒప్పారుతూ ఉంది. ఆ దిగుడు బావులకు అన్ని వైపులా మధుర జలాలతో కూడుకున్న పొడవైన వాగులు ప్రవహిస్తున్నాయి. ఆ వాగులను రకరకాల చెట్లు, సంతానక వృక్షాల పుష్పాలతో కప్పబడిన దట్టమైన పొదరిళ్ళు ఆవరించి ప్రకృతి సౌందర్యాన్ని మరింతగా ఇముడింపజేస్తున్నాయి. వీటి మధ్య అక్కడక్కడ కరవీర వృక్షాలు వెలసి ఉన్నాయి. శిలాగృహైరవతతం నానావృక్షై సమావృతం తదర్శ హరిశార్దూలో రమ్యం జగతి పర్వతం. తదనంతరం హనుమంతుడు అత్యంత అందమైన పర్వతాలలో ఒకటైన మేఘంలా కనిపిస్తూ ఎత్తైన శిఖరాలతో కూడుకున్న ఒక పర్వత రాజ్యాన్ని చూశాడు. ఆ పర్వతం నివాసయోగ్యమైన గుహలతో కూడుకున్నదై నానా రకాల వృక్ష సముదాయంచే ఆవరింపబడి వాసిస్తోంది.
ఓం నమ శివాయ చ నమ శివాయ. 14వ సర్గ 28 వరకు తెలియజేసిన. ఓం నమ శివాయ చ నమ శివాయ. సమస్త సన్మంగళాని భవంతు. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. సుందరమైనది సుందరకాండ, సుందరమెంతో సుందరము, సుందరమెంతో సుందరము.